బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. నమస్కారం తెలుగు పబ్లిక్, మీరు వింటున్నారు రోజుకో స్టోరీ టీవీ. నేను మీ డీజే వరుణి. అట్మాస్ఫియర్ మొత్తం టూఫాన్లా ఉంది మావా. హై ఎనర్జీ, మాస్ వైబ్స్ అండ్ 100% గౌరవం, ఇదే మన స్టైల్. షో మొదలుపెట్టే ముందు ఒక క్రేజీ ఫ్యాక్ట్ తెలుసా? మన హ్యూమన్ బ్రెయిన్ యాక్చువల్లీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో తెలుసా? పొద్దున్న కాదు మావా, మనం నిద్రపోయేటప్పుడే. అదే మ్యాజిక్. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ నిద్రపోకండి, ఎందుకంటే డీజే వరుణి ఈజ్ ఆన్ ద మైక్. ఓకే. అందరికీ ఈరోజు స్పెషల్ విషెస్ అండి. నిన్నే కదా మనం మహాశివరాత్రి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు శివరాత్రి పరణ. ఫాస్టింగ్ తర్వాత ఆ స్వీట్ పాయసం తింటే ఉంటుంది మావా, స్వర్గం అంతే. కిక్ డే అని కూడా అంటున్నారు బయట, కానీ మనకెందుకు లేండి ఆ గోలా. మనం పీస్ఫుల్గా మన తెలుగు పీపుల్ అందరితో కలిసి ఈ మార్నింగ్ని ఎంజాయ్ చేద్దాం. డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేద్దాం. కరెంట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, అమరావతిలో ఒక్కటే బజ్. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ అండ్ ఏఐ డ్రివెన్ అగ్రికల్చర్ గురించి డిస్కసింగ్ అంటమావా. ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది బాస్. ఇంకో సైడ్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ హీట్ ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో హంగ్ మున్సిపాలిటీస్ వల్ల సోషల్ మీడియాలో వైరల్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఇక డివోషనల్ సైడ్ వెళ్తే శ్రీశైలం అండ్ రాజమహేంద్రవరంలో క్రౌడ్ నార్మల్గా లేదు. శివరాత్రి తర్వాత పరణ రిచువల్స్ కోసం డివోటీస్ తరాలి వస్తున్నారు. వీడియోస్ చూస్తుంటే మాత్రం దేవుడా ఎం ఎనర్జీ అండి అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మన లిసనర్స్ పంపిన కొన్ని సిల్లీ యట్ రిలేటబుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ప్రాబ్లం 1. వరుణి గారు, శివరాత్రి ఫాస్టింగ్ వల్ల నీరసంగా ఉంది. ఈరోజు ఫ్రూట్ ప్రైసెస్ చూస్తే షాక్ తింటున్నాం, ఏం చేయమంటారు? దీనికి మన బ్రహ్మానందం గారి డైలాగ్ కరెక్ట్. ఏంటి కామెడీయా? అడవి మనుషులం అనుకుంటున్నారా? మావా, ఒక్కరోజు పాయసం తిని అడ్జస్ట్ అయిపోండి. హెల్త్కి మంచిది, పాకెట్కి కూడా మంచిది. ప్రాబ్లం 2. మావా, ఈ పొద్దున్న నిద్ర లేవడం నా వల్ల కావట్లేదు, ఏం చెయ్యాలి? దీనికి మన ఐకానిక్ డైలాగ్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని మిర్రర్ ముందు చెప్పుకోండి మావా. ఆటోమేటిక్గా బెడ్ మీద నుంచి దూకేస్తారు. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. మీరింకా రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏంటండి ఇది? సినిమాలో హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేసినట్టు కాదు, మన అప్డేట్స్ కోసం వెంటనే బెల్ ఐకాన్ కొట్టాల్సిందే. ఇట్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్. మిస్ అయితే మొత్తం మిస్ అయినట్టే. స్టే ట్యూన్ మావా. నెక్స్ట్ సెగ్మెంట్లో క్రికెట్ అండ్ టాలీవుడ్ అప్డేట్స్తో మీ డీజే వరుణి రెడీగా ఉంది. కరెంట్ ట్రెండింగ్ అప్డేట్స్తో తుఫాన్ని ఇంకా రేస్ చేద్దాం. ఇప్పుడు టైం ఫర్ మన ఫేవరెట్ పిచ్ రిపోర్ట్. క్రికెట్ లవర్స్ పండగ చేసుకోండి మావా. నిన్న కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మన ఇండియా టీం మాస్ ర్యాంపేజ్ చూపించింది. 61 రన్స్తో డామినెంట్ విక్టరీ. మన ఇషాన్ కిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. జస్ట్ 40 బాల్స్లో 77 రన్స్. బ్యాటింగ్ చూస్తుంటే మాత్రం మెంటల్ ఎక్కిపోయింది బాస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. 10 4s 3 6s పాకిస్తాన్ బౌలర్స్ కి తరతరాలు గుర్తొచ్చేలా కొట్టాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్ బౌలింగ్ అయితే క్లినికల్ పర్ఫార్మెన్స్. ఇండియా ఆఫీషియల్ గా సూపర్ 8 స్పాట్ కన్ఫర్మ్ చేసుకుంది. టుడే షెడ్యూల్స్ చూస్తే ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ యుఏఈ అండ్ కోల్కతాలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ మ్యాచెస్ ఉన్నాయి. క్రికెట్ హీట్ మాత్రం పీక్స్ లో ఉంది మావా. నెక్స్ట్ మన హార్ట్ బీట్, మన టాలీవుడ్ టూఫాన్. సోషల్ మీడియా మొత్తం ఎస్ఎస్ రాజమౌళి గారి వారణాసి SSMB 29 అప్డేట్స్తోనే నిండిపోయింది. రాజమౌళి గారు ఒక రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారంట. సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉన్నా VFX వర్క్ ముందే ఫినిష్ చేస్తున్నారు టు ఎన్ష్యూర్ అ వర్ల్డ్ క్లాస్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. మహేష్ బాబు లుక్స్ అండ్ ప్రియాంక చోప్రా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టెన్షన్ నార్మల్గా లేదు. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే, రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ గారి పెట్టి RC16 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది మావా. మార్చ్ రిలీజ్ అనుకున్నారు కానీ ఎక్స్టెన్సివ్ ప్రొడక్షన్ వర్క్ వల్ల April 30, 2026కి మూవ్ చేశారు. సమ్మర్ హాలిడేస్లో మాస్ జాతర కన్ఫర్మ్ అన్నమాట.
ఇక పుష్ప ఫ్యాన్స్ కి ఒక క్రేజీ రూమర్. పుష్ప 3 ద ర్యాంపేజ్ లో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విలన్ గా జాయిన్ అవుతున్నారు అని టాక్ నడుస్తుంది. సుకుమార్ గారు హైదరాబాద్ లో స్క్రిప్ట్ ఆఫీస్ సెటప్ చేసేశారు. విజయ్ వర్సెస్ బన్నీ ఫేస్ ఆఫ్ ఉంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవలసిందే. ఇక మీమ్ కల్చర్ గురించి చెప్పాలా? మన రెడిట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ మీమ్ ఏంటంటే, శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండి పొద్దున్నే వర్కౌట్ చేస్తున్న బ్యాచ్ కి బ్రహ్మానందం గారి డైలాగ్స్ యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఐకానిక్ కామెడీ డైలాగ్స్ లేకుండా మన రోజు గడవదు కదా మావా. పార్ట్ 3 లైఫ్ స్టైల్ అండ్ క్లోజింగ్. పబ్లిక్, మీరు వింటున్నారు రోజుకో స్టోరీ టీవీ. నేను మీ డీజే వరుణి. మన తెలుగు ట్రెండింగ్ తుఫాన్ క్లైమాక్స్ కి వచ్చేసాం. ఏంటి మావా, అప్పుడే 20 మినిట్స్ అయిపోయిందా? టైం అలా వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు కొన్ని సూపర్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ టిప్స్. ఫిబ్రవరి మిడ్ అంటే తెలుసా? చాలి తగ్గుతూ ఎండలు మొదలయ్యే టైం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల బాడీలో హీట్ పెరిగిపోతుంది. సో మన హెల్త్ ని బ్లాక్ బస్టర్లా మెయింటైన్ చేయాలి అంటే డైలీ డైట్ లో కొన్ని చేంజెస్ మస్ట్ బాస్. ఫస్ట్ టిప్, హైడ్రేషన్. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది అన్నట్టు మనం నీళ్లు తాగకపోతే మన బాడీ మనకి వార్నింగ్ ఇస్తుంది. కోల్డ్ వాటర్ కంటే నార్మల్ టెంపరేచర్ వాటర్ ఆర్ మన ట్రెడిషనల్ కొబ్బరి బోండాం తాగండి మావా. ఎలక్ట్రోలైట్స్ తో బాడీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సెకండ్ టిప్, ఫ్రూట్ పవర్. ఇప్పుడు మార్కెట్లో పొమగ్రానైట్స్ అండ్ ఆరెంజెస్ చాలా ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. ఈ ఫ్రూట్స్ లో విటమిన్ సి పీక్స్ లో ఉంటుంది. ఇమ్యూనిటీకి షీల్డ్ లా పనిచేస్తుంది. జిమ్ కి వెళ్లే మామాస్ కి స్పెషల్లీ వర్కౌట్ తర్వాత ఒక బౌల్ ఫ్రూట్స్ తింటే ఎనర్జీ నార్మల్ గా ఉండదు. అండ్ ఫైనల్ గా మన పొద్దున్న నిద్ర లేవడం గురించి ఒక చిన్న హ్యాక్. నైట్ బెడ్ మీద ఉన్నప్పుడు డిజిటల్ డీటాక్స్ ట్రై చేయండి మావా. స్క్రీన్ చూడకుండా ఒక 5 మినిట్స్ సైలెంట్ గా కూర్చోండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పవాడు. అలాగే ఎక్కడ ఫోన్ పక్కన పెట్టాలో తెలిసినోడే హెల్దీ పర్సన్. సరే మావా, షో క్లోజ్ చేసే టైం వచ్చేసింది. తెలుగు పీపుల్ అంటే గౌరవం, ప్రేమ అండ్ మాస్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన రూట్స్ ని మరచిపోకండి. కీప్ స్మైలింగ్ అండ్ స్ప్రెడ్ కైండ్నెస్ లైక్ అ పాయసం బౌల్, స్వీట్ అండ్ సాటిస్ఫైయింగ్. నేను మీ డీజే వరుణి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాస్. నెక్స్ట్ షోలో ఇంకా క్రేజీ ట్రెండ్స్ తో మీట్ అవుదాం. స్టే లోకల్, స్టే మాస్, స్టే హ్యాపీ. జై హింద్.